రేవంత్ రెడ్డికి దమ్మున్న మొగోడైతే 6 హామీలు ఇచ్చినావు కదా, ఏ హామీ కరెక్ట్ చేసినావు? ఆ ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగినది. ఆ ఫ్రీ బస్ లో ఎంత మంది కొట్టుకోవడం జరుగుతుందో నువ్వు రేవంత్ రెడ్డి గారికి తెలుసుకోండి. నేను సూటిగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మిస్సి 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 బస్సు ఎవడు వచ్చిండు, 200 కోట్లు నీ మన్మర్తో ఆడుకోనికి పెట్టినావు. అవే 200 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెడితే నీకు ప్లస్ పాయింట్ అవుతుండే మైనస్ పాయింట్ అవుతుండే అని రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ప్రమాణం స్వీకారం చేసిన రోజు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఎవరెవరైతే కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు సార్ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 70mm సినిమా చూపెడతామని తెలుపుకుంటున్నాం. కేటీఆర్ లాగా కూడా తొండలు కొడతా అని చెప్పేసి మాట్లాడుతా కేటీఆర్ లాగులో తొండలు ఇడుస్తా అన్నప్పుడు ఫస్ట్ నీ లాగులో తొండలు ఇడుచుకోవాలి. నువ్వు కత్తర్లు పెట్టుకుంటున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిబ్బన్ కటింగ్లు చేస్తున్నావు అంట, అది కట్ అయ్యి వేరే దగ్గర కట్ అయింది అనుకో చాలా ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి గారు. లేకపోతే నీ పక్కన ఉన్న పిఎలకి ఆలయ కట్ అయినా గానీ కొంచెం నీకు సిగ్నల్ కట్ అవుతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి 67 సార్లు ఢిల్లీకి పోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంకి ఏం తెచ్చిందని నేను అడుగుతాను. ఏం ప్రాజెక్టు తెచ్చింది, ఏం డెవలప్మెంట్ చేసింది? ఏం డెవలప్మెంట్ చేయకుండా ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నామో వాళ్ళ గొంతు బిస్కాలన్నీ చూస్తారు. బిస్కండి అండి, ఎన్ని రోజులు బిసుకుతారో బిస్కండి, మాకు సమయం వస్తుంది, మేము కూడా వేచి చూస్తున్నాం మా సమయం రావాలి. నేను ఇన్ని రోజులు ఎక్కడ కూడా నేను మిస్టేక్ గా మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళ ఆట నడుస్తుంది అనుకుంటారేమో పోలీసు వాళ్ళు కూడా. సార్ ఒకటి నేను చెప్తున్నా, నీకు చేతులు జోడించి చెప్తున్నా, రేవంత్ రెడ్డి మాటలు వినకండి. ఎందుకంటే మీరు ఉద్యోగం చేసుకుంటారు. వాస్తవంగా భారత రాజ్యాంగంలో ఏం రాసిరో ఆ ఉద్యోగమే చేయండి. రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగం రాయలే, అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసింది. అంబేద్కర్ కు విలువండి, ఈ దొంగకు విలువయకండి. ఈయన మీద కూడా కేసులున్నాయి, 69 కేసులున్నాయి, క్రిమినల్ కేసులే. క్రిమినల్ కేసులలో ఫస్ట్ గా ఈయన నెయ్యండి లోపల. మీ దమ్ముని నేను మెచ్చుకుంటా, పోలీసు వాళ్ళు మీరు మంచోళ్ళని. ఈయన నెయ్యండి, ఓటుకు నోటు ముద్దాయి కదా, ఈయన నెయ్యండి. మేము ఏం మోసం చేశామండి బీఆర్ఎస్ కార్యకర్తలం? మేము ఒక అభిమానులుగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పవర్ గా మేము కొట్లాడతాం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ అడుగుజాడలో నడుస్తాను. పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా లోపల? అంటే నా ఫోన్ పోయిందండి. రీసెంట్ గా కేటీఆర్ రోడ్ షోలో నా ఫోన్ పోవడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి నా భార్య నెంబర్ తీసి నా భార్యను అడగడం జరిగిందంట, మీ భర్త రాకపోతే నిన్ను తీసుకుని వచ్చి పెడతామన్నారు. అంటే ఇప్పుడు నా మీద కేసు అయింది, నన్ను అడగాలి ప్రశ్నలు. నా భార్య ఎందుకు రావాలండి? మీరు ఒక నోటీస్ ఇస్తే దానిలో మీరు ఫోన్ తీసుకురామని మెన్షన్ చేస్తే నేను ఫోన్ తీసుకురా అనుకుంటాను. నాకు నోటీస్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. 2వ తారీఖు రానన్నారు, 2వ తారీఖు వస్తా, వచ్చినట్టు వస్తా, క్యాజువల్ గా కలుస్తా, అయితే అవుతుంది, మాట్లాడతాం, రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు విననప్పుడు మా ప్రాసెస్ మేము చేస్తాం. ముఖ్యమంత్రిని ఎవరినైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు పిసుకాలని ముఖ్యమంత్రి గారు చూస్తారు. ఈ రోజు నేను ఎప్పుడు నా జన్మలో ఇట్లా పిఎస్కి వచ్చి నేను ఇట్లా మాట్లాడింది ఎప్పుడు లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే భయపడతాడు, కొత్తగా మొన్న వచ్చినోడు పోరోడు అని అనుకుంటుండ్రేమో. కానీ నేను పుట్టి పెరిగింది మొత్తం బంజారాయిల్సే. నాకేం కొత్త కాదు, ఈ జైలు కొత్త కాదు, ఈ బెయిల్ కొత్త కాదు, ఈ విచారణలు కొత్త కాదు. నాకు నా ఫ్రెండ్ దగ్గర నుండి ట్యాగ్ వచ్చినప్పుడు నేను అటాచ్ చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్ లో అటాచ్ చేస్తాను. ఏమని పెట్టా, నేను బొంద పెడతాం అని పెట్టా. మా ప్రభుత్వం వచ్చినాక బొంద పెడతామని పెట్టా. దానికేం తప్పండి? మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారినేమో నేను తొక్కేస్తా, పేగులు తీసేస్తా, ఆ గోటిల్లాడతా, తొర్రలలో వదులుతా, ఇది వదులుతా అంటే మేము వదిలిపించుకోం. మేము వదులుతాం, ఎట్లా వదలాలో ఆ టైం వస్తుంది, ముందు ఉంటది మీకు సినిమా. ఇప్పుడు ఏం సినిమా చూపెట్టాం, కార్యకర్తలం, చిన్న కార్యకర్తలం 3 ఉద్యోగాలు చేసుకుంటున్నాం. 3 ఏళ్ల తర్వాత